మన మీడియా మిత్రులు అందరూ కూడా నా తలక ఆశీస్సులు, ఎందుకంటే మీ అందరికీ కొంచెం ఏజ్లో పెద్దవాళ్ళు కాబట్టి ఆశీస్సులు అనుకుంటాను. ఓకే, నాకని పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నా నమస్కారం అండి. సంతోషం. ఈరోజు ఇక్కడ చాలా చిన్న సినిమాని తీసాం సార్ మేము. అంటే జనరల్గా అంటే అప్రస్తుతమైనా సరే ఇండస్ట్రీలోన చిన్న సినిమాలకు కొంచెం చాలా ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి మీడియా మిత్రులు చిన్న సినిమాలకు సహకరించండి సార్. చిన్న సినిమాలకి ఊపిరిపోయింది. నేను ఇవాళ ఇంత స్లమ్లో కూడా చేసామంటే నేను అంతకుముందు కూడా సినిమా బ్యాక్గ్రౌండ్లోనే ఉన్నాను సార్. చాలా మా ఫ్యామిలీ అంతా సినిమా బ్యాక్గ్రౌండ్ సార్. కృష్ణ గారితో తీసాము, చల్మోహన్ అని చెప్పేసి పాలవల్లి కిరణాధరావు గారు తలకు ఆర్గనైజ్ చేస్తాం సార్. ఆయన తలకు సమకాలికులు ఇక్కడ మా మల్లయ్య గారు కూడా ఉన్నారు. వారి యొక్క వారసత్వాన్ని పునిపుచ్చుకొని అంటే 77 సార్ చల్మోహన్ గారిని చెప్పే సినిమా తీసాం, కృష్ణ గారు దీప వాళ్ళతో. ఆ తర్వాత 82లో రాధాబాయి డార్లింగ్ అని చెప్పేసి ఒక సినిమా తీసాం సార్. దానిలో ఇవాళ మనం పృథ్వీ గారు అని చెప్పేసి మనం చూస్తున్నాం, ఇది యానిమల్ విలన్గా చేశారు. ఆయనకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన మేమే సార్, బొబ్బులు అనేవాళ్ళు మేము. ఆయన వస్తున్నారు కానీ ట్రాఫిక్లో ఉండిపోయారు, అందుకని ఆయన రాలేకపోయారు సార్. ఆ తర్వాత ఇంకా చదరంగం సినిమా తీసాం సార్. డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఉన్న నరేష్ గారు, భానుప్రీకి మేము ఇంట్రడ్యూస్ చేసాం. అంటే మా బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్పాలి కదా సార్, ఎందుకు ఈ సినిమా తీసినాడు అని చెప్పేసి అనుకోవచ్చు మీరు. సో ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను సార్. 84లో చదరంగం సినిమా నేను ప్రొడ్యూస్ చేసాం సార్. ఆ తర్వాత లేడీ కిల్లర్ అని కళ్యాణ్ చక్రవర్తి తీసాం సార్. అది సినిమా రిలీజ్ అవ్వలేదు బై మిస్టేక్, ఇగోకి వెళ్ళిపోయి రిలీజ్ చేయడం ఆపిస్తాం మేము. లేడీ కిల్లర్ అని చెప్పేసి నన్ను కళ్యాణ్ చక్రవర్తి తీసాం సార్. సరే, ఆ తర్వాత ఈ సినిమా మళ్ళీ చేయడం జరిగింది. చిన్న సినిమాలకి ప్రాణం పోయాడు సార్. నేను ఒక్కడనే కాదు సార్, సంవత్సరానికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏదో 30 సినిమాలు మాత్రం అవుతాయి, మిగతా కనీసం అట్లీస్ట్ థియేటర్ కూడా ఇవ్వకుండా ఉండే పరిస్థితి ఉంది సార్. మేము ఒకప్పుడు అందరూ చిన్న ఆర్టిస్టులు అనుకుంటే ఇవాళ పెద్ద హీరోలు ఎవరు ఉండేవాళ్ళు కాదు సార్. అంటే నేను సభాముఖం చెప్తున్నాను సార్, ఏమనుకోకపోతే చిన్న సినిమాలు ఊగిపోయండి, కంటెంట్ ఉంటే చూడండి సార్, ఆదరించండి సార్. సభాముఖంగా మీడియా మిత్రులకి ఎందుకన్నా చెప్పాల్సిన లేదు, దయచేసి చిన్న సినిమాలకు ఆదరించండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు ఈషా మనోహరి ప్రియ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ ఈ స్టేజ్లో ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే దే ఆర్ ద రీజన్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ మా హీరో గారు, మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా కో ఆర్టిస్ట్ అండ్ నాకన్నా పెద్ద ఆర్టిస్ట్ అందరూ కూడా ఇక్కడ మా మూవీలో చేశారు. అండ్ దానికి చాలా గ్రేట్ఫుల్ నేను. అండ్ ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ట్రైలర్ చూశారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మూవీ. హోప్ యూ ఆల్ లైక్ ద మూవీ. అండ్ మీరు అందరూ కూడా మా మూవీకి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా డిఓపి గారు అండ్ సార్ డిఓపి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ మీ బ్యూటిఫుల్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఈషా గారు. థ్యాంక్ యూ. హీరో గారు మాట్లాడారు. నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం సార్. ఇక్కడ వచ్చి నా పేరు జైసు సూర్య. మా నాన్నగారు ప్రొడ్యూసర్గా చేశారు. అండ్ మా డైరెక్టర్ గారు వల్ల ఓ రకంగా ఎంతో కొంత యాక్ట్ చేయగలిగాను. కొంచెం నెర్వస్గా ఉంది, సారీ టు సే దట్. సార్ అందరూ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సార్. సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చేసినటువంటి 50 మంది రాక్షస దేవుళ్లకు హృదయపూర్వక కళావందనాలు. ఈ సినిమాలో నేను ఓ మంచి వ్యాఖ్యలు చేశానండి. నేను మన జబర్దస్త్ అప్పారావు బ్రదర్ ఇద్దరు కలిపి ఒక చిన్న ట్రాక్లా పెట్టుకుని చాలా బాగా వచ్చింది, వర్కౌట్ అయింది. ఏది ఏమైనా సినిమా అనే దానికి ప్యాషన్గా, ఇప్పుడు ఇందాక మన ప్రొడ్యూసర్ రమణమూర్తి గారు చెప్పారు, వాళ్ళ మామగారు త్రినాథరావు గారిని అప్పట్లోనే రాధామాయి డార్లింగ్, చల్మోహన్ రంగా లాంటి సినిమాలు తీసి ఆ ఎరాని మనం ఎందుకు కంటిన్యూ చేయకూడదు అని మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి
శివసాయి ప్రొడక్షన్స్ బ్యానర్తో మళ్ళీ మనం రెగ్యులర్గా సినిమాలు చేద్దామని ఒక ఆలోచనతో, ఇంకో విషయం వాళ్ళ అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఎవరో ఎందుకు మనమే ఇంట్రడ్యూస్ చేద్దామనే ఉద్దేశంతో బేసిక్గా గ్రాఫిక్స్ విషయంలో, ఎడిటింగ్ విషయంలో మా హీరో గారికి మంచి గ్రిప్ ఉంది. అలాగే బాబు యొక్క ప్యాషన్ ఎందుకు కాకూడదు అనుకున్న నాన్నగారు ప్రొడ్యూస్ అయ్యి చాలా బ్రహ్మాండంగా చక్కగా చాలా అద్భుతంగా తీశారు. చాలామంది నిర్మాతల కన్నా 100 times నాకు చాలా ఇష్టమైన నిర్మాత ఈయన. ఎందుకంటే ఏదో ముఖస్థుతి కోసం ప్రెస్ కోసం చెప్పింది కాదు. ఎవరైనా పని చేసిన తర్వాత సార్ డబ్బులు ఇస్తే ఎప్పుడు ఇస్తారు, సార్ రేపు వస్తుందా షెడ్యూల్, తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ అంటారు. బట్ ఈ మహానుభావుడు ఏంటంటే నైట్ షూట్లు ఉన్నా సరే, మధ్యాహ్నం 2 కాల్చి రాత్రి 2 వరకు చేసినా సరే 1 o'clock మా రాత్రి రూమ్ దగ్గర మేము ప్యాకప్ అయ్యి వచ్చి అటు ఇటు తిరుగుతుంటారు. కాబట్టి ఈ టైంలో ప్యాకప్ అయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి తిరుగుతున్నారు, ఇక్కడ ఏం చేస్తారంటే మీతో 10 నిమిషాలు మాట్లాడాలండి అన్నారు. లోపల కూర్చొని మాట్లాడి 8 నిమిషాలు మాట్లాడి 9వ నిమిషంలో డబ్బులు క్యాష్ చేతిలో పెట్టి వెళ్ళిపోయేవాడండి. అంత మంచి నిర్మాత అండి. ఇలాంటి వాళ్ళకి చప్పట్లు కొట్టచ్చండి. ఎందుకంటే అలా మంచి టేస్ట్ అభివృద్ధి ఉన్నాను సినిమా పరంగా కానీ, బాబుని హీరోగా చేయడంలో కానీ, ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ మాట్లాడుకున్న రూపాయి ఏదైతే ఉందో ఆ మాట్లాడుకున్న రూపాయి జెన్యూన్గా మనకు అప్పచెప్పడంలో కానీ అలాంటి మంచి నిర్మాత, టేస్ట్ ఉన్న నిర్మాత, చిన్న నిర్మాతలను ఎంకరేజ్ చేసే మన అందరూ బాగుంటాం. 10 మంది టెక్నీషియన్కి ఆర్టిస్టులకి వర్క్ వస్తుంది. ప్లస్ అలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయడం అన్నది కూడా మన బాధ్యత. ఇక సినిమా విషయానికి వస్తే ఇంట్రడ్యూసింగ్ అయిన ప్రాజెక్ట్ అయినా సరే మా హీరో జయశ్రీరావు కూడా చాలా బాగా బ్రహ్మాండంగా వర్క్ చేశారు. అఫ్కోర్స్ ఆ క్రెడిట్ అంతా యాజ్ యూజువల్గా డైరెక్టర్ గారు మా విజయమిత్ర గారికి ఇచ్చారు. ఏదేమైనా సరే మా విజయమిత్ర గారికి మాకు కూడా ఓ 15 ఏళ్ళ అనుభవం. ఇందులో ఆల్మోస్ట్ నా వేషం ఎవరికో ఇచ్చేసిన తర్వాత కూడా లేదండి కాదండి నాకు ఆకళ్ళ గారే కావాలి అని పట్టుకుంటుకుని మరి ప్రొడ్యూసర్ గారికి అప్పటికి నేను తిరిగిపోయిన కన్విన్స్ చేసి మరి నన్ను పిలిపించి నాకు వేషం ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఓ మంచి వేషం ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు విజయమిత్ర గారు మీకు థ్యాంక్ యూ. అలాగే మంచి టేస్ట్తో ప్రొడ్యూస్ చేసినందుకు రమణమూర్తి గారు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. పోతే మిగతా హీరోయిన్లు అందరూ కూడా చాలా బాగా చేశారండి. ఇప్పుడు ఫస్ట్ చెప్పవలసిన ముక్క లాస్ట్ చెప్తున్నాను మాత్రం అనుకోవద్దు. స్టేజ్ పై ఉన్న మా లైన్ రియల్ లైఫ్లో కూడా లైన్ సాయి వెంకట గారికి మరి తదితర పెద్దలందరికీ కూడా పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నగారు. ఇక మీకు ఇందాక ఆయన ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టుగా సినిమాని చిన్న సినిమా పెద్ద సినిమా కాకపోయినా నిజంగా సినిమాలో విషయం ఉందనుకున్నా, లేదు ఒకప్పుడు చిన్న సినిమాలని కంటెంట్ బాగుందనుకుని 100కి 100 రూపాయలు సినిమాని భుజాల మీద వేసుకుని ఈవేళ ఫస్ట్ టీజర్ లాంటి దగ్గర నుంచి ఫస్ట్ కాపీ వచ్చి సినిమా రిలీజ్ అయిన తర్వాత వరకు థియేటర్లోకి వెళ్ళే వరకు కూడా 100కి 100 రూపాయలు మా లాంటి సినిమాల్ని, ఇలాంటి సినిమాల్ని 100% ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత మనందరి మీద, ముఖ్యంగా మీడియా వారి మీద, ప్రెస్ మీద, మీడియా మిత్రుల మీద ఉంది. ఎందుకంటే తెలియదే ఉందండి, ఎంత పెద్ద గోల్డ్ ప్లేట్కైనా గోడ టచ్ కావాలి అన్నది పాత సామెత. ఎంత పెద్ద ప్రాజెక్ట్కైనా ఖచ్చితంగా యాడ్ సపోర్ట్ కావాలి అని, అంటే దట్ మీన్స్ మీడియా సపోర్ట్ ఖచ్చితంగా కావాలి అన్నది ఈ రోజు వస్తున్న సినిమాల విషయంలో మీ మీడియా వాళ్ళు ఇచ్చే ప్రమోషన్స్ విషయంలో మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసే విధానంలో ఎప్పటికీ మీకు సదా రుణపడి ఉంటాము. చిన్న సినిమాల తరఫున మీరు మాలో ఒక ప్రేమలాగా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అనండి. మరొకసారి క్షమించాలి. మా నాయుడు గారు కూడా డిఓపి శేషు నాయుడు గారు మనిషి కనపట్లేదు. వర్క్ విషయంలో కూడా వర్క్ తప్పితే అంతకు మించి ఒక మాట అనవసరంగా మాట్లాడు. డైరెక్టర్కి ఏదైతే కావాలో అది విని అతను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చెప్పిన దానికన్నా ఒక 10% ఎక్సెస్ ఇచ్చి కామ్గా పనిచేసి వెళ్ళిపోతాడు. మేబీ ఇప్పుడు మైక్ ముందుకు వచ్చి మాట్లాడతాడో నాకు తెలియదు. కానీ ఏదేమైనా సినిమా అంత చక్కగా రావడానికి మీ వంతు కృషి చేసినందుకు నాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అనండి. మీ ఆకెళ్ళ గోపాలకృష్ణ. ఈ అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ మిత్ర గారికి, మా హీరో గారు అనడం కన్నా నాకు బాగా ఇష్టం ఏంటంటే ఈ సినిమాకి సీజీ వర్క్ మొత్తం ఆయనే చేశాడు. మొత్తం గ్రాఫిక్ చాలా ఉంటుంది సినిమాలో. మొత్తం సీజీ అంతా ఆయనే చేశారు. 1 year కష్టపడ్డాడు ఆయన టోటల్. ఆయన హీరో కన్నా సీజీ వర్క్ ఎరగదీశాడు. ఫస్ట్ నా విజువల్స్ని ఆయన గ్రాఫిక్ దాంట్లో చాలా అద్భుతంగా చూపించాడు. ఆయన మీకు వైజాగ్ని మొత్తం ఎంటైర్ మార్చేశాడు టోటల్. అంత అద్భుతంగా చేశాడు సీజీ. ఇది మాన్యువల్ సీజీ, అంటే గ్రీన్ మ్యాట్ వాడకుండా ఒరిజినల్ దాంట్లోంచి తీసుకొచ్చాడు ఆయన. 2 మేము మాన్యువల్ కొన్ని గ్రాఫిక్ షాట్లు మాన్యువల్గా పెట్టుకుంటే డబుల్ కూడా మాన్యువల్లోనే చేస్తాడు టోటల్. అంత అద్భుతంగా చేశాడండి. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. మీడియా మిత్రులకి నా నమస్కారాలు. థ్యాంక్ యూ.
నా పేరు రవికుమార్ అండి, ధవళేశ్వరం. ఈ సినిమా విషయానికి వస్తే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఎలా ఉంటుంది అన్న అంశమే ఈ సినిమా యొక్క సారాంశం అండి. మా సూర్యకి ఈ సినిమా మంచి చిత్రం కావాలని, చిన్న హీరోల్లో పెద్ద హీరో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మా నిర్మాత గారికి, అలాగే మా డైరెక్టర్ గారికి మంచి సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. సంతోషం మా ఊరని చెప్పినప్పుడు మరి వీరిద్దరినీ పెట్టి చిత్రసీమలో తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానం, సినీ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం ఉన్నటువంటి పూజనీయ పెద్దలు, గౌరవనీయ పెద్దలు, చిత్ర నిర్మాత శ్రీ పుడిపండ వెంకట రమణమూర్తి శర్మ గారికి నమస్కారాలు. ఇక మా లైన్ వెంకట గారు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, రామానుజం ఆశీర్వాదంగా ఉంటుంది. వచ్చినందుకు చాలా సంతోషం. పెద్దలు రవికుమార్ గారికి నమస్కారాలు. మా రామానాయుడు గారు, శేషు నాయుడు గారు డిఓపి రెస్పెక్టెడ్. అలాగే మా ఆకెళ్ళ గోపాలకృష్ణ గారికి, యంగ్ అండ్ డైనమిక్ విజయ్ మిత్ర ఈ చిత్ర దర్శకులు, మోహన్ గౌడ్ గారికి కూడా చిత్రం గురించి వారు చాలా ఆశీర్వదించారు. ఈ సినిమాలో కూడా నాకు చాలా మంచి క్యారెక్టర్ అండి. మా ఆకెళ్ళ గోపాలకృష్ణ గారి కాంబినేషన్లో ఇంకొక అమ్మాయి కాంబినేషన్లో చాలా చాలా బాగా వచ్చింది. సినిమా పేరు ఇప్పటికే మీ అందరికీ తెలుసు, 100 Days లవ్ స్టోరీ. అతి ప్రేమ భయానకం. ప్రేమ ఎక్కువైపోయినా ప్రమాదమే, తక్కువైపోయినా ప్రమాదం. ఏదైనా బ్యాలెన్సింగ్ ఉండాలి. ఇంకా చిత్ర కథానాయకుడు సూర్య గురించి చెప్పాలంటే, చిత్రానికి మీ అందరికీ తెలుసు కేవలం కథానాయకుడే కానీ చిత్ర నిర్మాత కుమార్ గారు, కానీ సినిమాకి CG వరకు అద్భుతంగా చేశారు. ఒక్కసారి గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు మా సూర్య. ఇంకా 100 Days లవ్ స్టోరీ అన్నారు కాబట్టి ఈ సినిమా కూడా గురుగారు మీకు OTT ప్లాట్ఫామ్ చాలా బలంగా ఉంది కాబట్టి ఈరోజు చిన్న సినిమాలు కూడా బ్రతుకుతున్నాయి కాబట్టి, ఇంకా పాత్రికేయ మిత్రులందరూ సహాయ సహకారం ఉన్నాయి కాబట్టి ఈ 100 Days లవ్ స్టోరీ మీకు 100 days ఆడాలని. ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది సినిమా చేసి కూడా, ఇంచుమించుగా 3 years దాటింది. అయినా మొక్కవోని ధైర్యంలాగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిలా మాట్లాడి చెప్పాలంటే మొక్కవోని ధైర్యంతో సినిమా కోసం వెయిట్ చేశారు. ఈ సినిమాకి మంచి డిస్ట్రిబ్యూటర్స్ రావాలని, అలాగే మంచి OTT ప్లాట్ఫామ్ రావాలని, ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ నాకు ఈ సినిమాలో వేషించినందుకు మీకు హృదయపూర్వక పాదవందనం. థ్యాంక్ యూ. గుడ్ లక్ టు ఎంటైర్ యూనిట్ ఆఫ్ 100 Days లవ్ స్టోరీ. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అప్పు జబర్దస్త్. దర్శకుడు ఎప్పుడు కూడా ఒక మనిషికి ఒక ప్రాణం పోసే, అంటే ఒక ఆర్టిస్ట్ని, ఇప్పుడు అప్పారావు గారు ఈ స్టార్కి వచ్చిరోటే ఆ దర్శకుడు వారిని ప్రతిభను బయటికి తెస్తేనే ఈరోజు ఒక అప్పారావు గారు తెలుగు ప్రేక్షకులకి ఒక మంచి కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. ఎలా వచ్చారో కారణం దర్శకుడు వారిని టాలెంట్ని బయటకి తీయడం. అలాగా ఈరోజు అమ్మాయి కూడా మంచి చాలా బాగా చేసింది. వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. క్లాసికల్ డాన్సర్, అదే మేము అనుకున్నాము ఏదో సంథింగ్ ఉందని, బట్ యు ఆర్ ఏ గుడ్ పెర్ఫార్మర్. సో వెరీ నైస్. అంటే సెలెక్షన్ అంతా శర్మ గారు అనుభవం ఇది 1980 నుండి సినిమా రంగంలో ఉండడం, 70s నుండి. అబ్బా మీరు మాకన్నా సీనియర్, మేము 20. అబ్బా వెరీ సీనియర్. ఓ గ్రేట్ సార్, మీరు ఇంత సీనియర్. చాలా. ఇంకోటి, నేను కూడా మా ఫ్యామిలీ వాళ్ళని, మా అమ్మాయిల్ని ఎలాగైతే ఇంట్రడ్యూస్, అంటే డైరెక్షన్ ఫీల్డ్ ఇవన్నీ ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నానో, మీరు మీ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేశారు. నాకు ఆయనలో ఏం కనిపించిందంటే, ఆ రోజుల్లో రామానాయుడు గారు సినిమా ప్రొడ్యూసర్గా టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా, వెంకటేశ్వర గారు హీరోగా ఉన్నప్పుడు ఏదైనా ప్రెస్కి వచ్చినా ఆయన మాట్లాడకపోతుండే. ఇప్పుడు మాట్లాడుతుండే వెంకటేశ్వర గారు, కానీ ఆ రోజుల్లో మాట్లాడకపోయేది. ఓకే 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 అని వెళ్ళిపోతుండే. నాకు ఆ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి. మీ నాన్న సీనియారిటీ. సో వెంకటేష్ గారు లాగా నువ్వు కూడా టాప్ పొజిషన్కి రావాలి. ముఖ్యంగా ఏంటంటే, ఈ సినిమా పరిశ్రమలో మొన్నటి వరకు సినిమా థియేటర్కి జనం వస్తలేరు అనే ఫీలింగ్ ఉండేది. ఈ సంక్రాంతి ఏమైందంటే దుమ్ము లేచిపోయింది. శంకర వరప్రసాద్ సినిమా బ్లాక్ బస్టర్, అసలు హిస్టరీ రికార్డ్స్ క్రియేట్ చేసింది. అంటే 1000 కోట్ల సినిమా 1100 కోట్లు వస్తే అది హిట్ కాదు. 1000 కోట్ల సినిమా 1100 కోట్లు వస్తే అది బ్లాక్ బస్టర్ హిట్ కాదు. 100-150 కోట్లతో తీసిన సినిమా ఇలా 400 కోట్లు అంటే బ్లాక్ బస్టర్ సినిమా. అది చిరంజీవి గారు మెగాస్టార్కి ఈ టైంలో అంత పెద్ద హిట్ రావడం, ప్రజలు
తండోపతండాలుగా, అంటే మొన్నటి వరకు థియేటర్లకి జనం వెళ్ళకపోయాయి. థియేటర్లు 2500 థియేటర్లు 1700 థియేటర్లు పడిపోయాయి, థియేటర్స్ ఖాళీ అయిపోతున్నాయి. ఈ టైంలో ప్రాణం పోసినట్టు చిరంజీవి మెగాస్టార్. నిజంగా చెప్పాలంటే ఈరోజు థియేటర్లో మళ్ళీ బాస్ ఈజ్ బ్యాక్. అయినా 6 సినిమాలు కూడా అన్ని హిట్ అయ్యాయి. ఇప్పుడు ప్రభాస్ సినిమా ఉంది, అది కూడా చాలా బాగా టేకింగ్లో తీశారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఈ రేటింగ్లతోటి జనము రావడమే కష్టమవుతుంది. ఈ రేటింగ్లతోటి ఇంకా జనాన్ని రాకుండా చేయడం వల్ల అది కూడా ప్రాబ్లం అయింది. సో ఈ రేటింగ్ అనేది ఉండొద్దు. ఇక అందుకే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దాంతో ఏమవుతుందండి, ఇప్పుడు నాకు ఒక సినిమా నచ్చుతుంది, మీకు నచ్చకపోవచ్చు. అలాగా ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది. అంటే 100 కోట్లు పెట్టి సినిమా ఇబ్బంది అవుతుంది. మనలాంటి వాళ్ళకేమో సినిమా UFO క్యూబ్తో ప్రాబ్లం, డిజిటల్ ప్రాబ్లం, డిజిటల్ మాఫియా. సో సినిమా ఇంత కష్టపడి 2 కోట్లు 3 కోట్లు పెట్టి సినిమా తీస్తే రిలీజ్ చేసే టైంలో మళ్ళీ 50 లక్షల నుంచి ₹1 కోటి కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు 100 థియేటర్ రిలీజ్ చేయాలంటే డెఫినెట్గా మనం UFO క్యూబ్కి దాదాపు ₹12 లక్షల వాళ్ళకే కట్టాలి. సో ఈ విధంగా ఇలాంటి మాఫియా ఉంది. ఈ దాంట్లో నుంచి మీరు ఇక్కడ దాకా వచ్చి ఈ సినిమా తీసి ఈరోజు ట్రైలర్ లాంచ్ చేసి రిలీజ్ వరకు వస్తున్నారంటే మీ సీనియారిటీ, మీ ఎక్స్పీరియన్స్ బాగా యూజ్ అయింది. ఎందుకంటే మీరు ఇంతకుముందు అన్నట్టు చూడండి, చాలా సినిమాలు వస్తాయి ప్రతి ఇయర్ అండి, 1000 సినిమాలు వస్తాయి. అందులో రిలీజ్ అయ్యేవి 300, 400 ఉంటాయి. 600 సినిమాలు ఇక్కడ రిలీజ్ కునవచ్చు. కారణం ఏంటి? మీకు తెలిసినాయి అన్న, మీకు తెలిసినాయి. సో అలా 100 సినిమాలు వెయిటింగ్ ఫర్ రిలీజ్ బికాస్ ఆఫ్ UFO క్యూబ్కి కట్టలేక. తదితర నటీనటులందరూ నటించారు. ఈ చిత్రానికి ఈవేళ ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ ఆ ట్రైలర్ చూశారు, మీ అభిప్రాయాన్ని కూడా మాకు చెప్పండి. అదేవిధంగా తర్వాత ఈ ప్రెస్ మీట్ తర్వాత చిత్రాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. చిత్రాన్ని కూడా చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను.